బియ్యం లేకుండా దోస తినాలనుకుంటున్నారా? అయితే చేసేద్దాం రండి. ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు గోధుమ నూక వేసుకోవాలి. పెద్ద నూక అయితే బావుంటుంది. దానిలోకి హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని, వాటర్ వేసుకొని ఒక 5, 6 గంటలు నానబెట్టుకోవాలి. ఆ 5, 6 అవర్స్ అయిన తర్వాత నానబెట్టిన వాటిని నీట్‌గా క్లీన్ చేసేసుకొని, వాటిని మిక్సర్ జార్‌లో వేసుకొని మెత్తగా దోస పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు దోస క్రిస్పీగా కావాలంటే మాత్రం మురిల్ని స్కిప్ చేసేయండి. లేదా సాఫ్ట్‌గా కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి. అది ఆ పిండిని మిక్సీ చేసిన పిండిని ఒక ఓవర్ నైట్ అంతా బయట ఉంచితే పిండి పులుస్తుంది. పిండి పులిస్తేనే ఈ దోసలనేవి చాలా టేస్టీగా ఉంటాయి. దానిలోని కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని దోస పిండి బ్యాటర్ ఎలాగా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ చేసుకొని నెక్స్ట్ ఇంకా దోస పెనం వేడైన తర్వాత దోసను వేసేసుకోవడమే. రెగ్యులర్గా దోసలు ఎలా వేసుకుంటాం అలానే వేసేసుకోవాలి. నెక్స్ట్ పిండి పులిస్తే మాత్రమే దోస అనేది బాగుంటుంది. దానికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకొని దోస మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే హెల్దీ దోస రెడీ అయినట్టే. ఎప్పుడూ తినే దోసలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది. దోస టేస్ట్ బాగుంది, హెల్త్కి కూడా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.